గౌరవ ముఖ్య అతిథి గౌరవ ప్రిన్సిపల్ సార్ గారు, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందానికి, నా తోటి తల్లిదండ్రులకు, ప్రియమైనటువంటి చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే శుభాకాంక్షలు. ఏంటి ప్రత్యేకత పిల్లలకి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, ఒక చిన్న కథ కాదు, చిన్న విషయం. ఒక ఆయన చాలా బాధపడుతూ, అంటే మన అందరి జీవితాల్లో ఈ చైల్డ్హుడ్, ఈ బాల్యం అనేది చాలా విలువైనది. ఇలాంటి విలువైనటువంటి బాల్యాన్ని కోల్పోవడం ఆ వయసులో తెలియదు, మనం కోల్పోయిన తర్వాత తెలుస్తుంది. అలాగే కోల్పోయిన ఆ బాల్యం గురించి ఒక ఆయన చాలా బాధపడుతుంది. ఎంత మంచి నా బాల్యం ఎలా ఉండే, అసలు ఎలాంటి ఒత్తిడి లేదు, ఎలాంటి బాధలు చింతలు ఇవేమీ లేవు, ఎంత ఆనందంగా గడిచేది అని బాగా బాధపడి ఏమనుకున్నాడు అంటే, ఒకసారి ఆ భగవంతుని బాగా తపస్సు చేశాడు. భగవంతుడా, ఎలాగైనా సరే ఆ భగవంతుని గురించి తపస్సు చేసి, సరే ఆయన కఠోరమైన తపస్సుకి మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా నీకేం కావాలి, వాట్ యు వాంట్ అని అడిగితే ఆయన ఏమన్నాడట, నాకు నా బాల్యాన్ని ఇప్పియండి అన్నాడు. ఏమన్నాడు, బాల్యం, నా చైల్డ్హుడ్ నాకు కావాలి, నేను మళ్ళీ కోల్పోయిన ఆ ఆనందాన్ని పొందాలి అని అడిగాడట. అప్పుడు భగవంతుడు ఏం చేయాలి, మరి అయిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి పొందించలేం కదా అని చెప్పి ఆలోచించి ఏమన్నాడట అంటే, ఓకే నువ్వు అనుకున్నది ఇస్తాను, నువ్వు వెళ్ళి ప్రీ ప్రైమరీ టీచర్గా మారిపో అన్నాడట. ఏమన్నారు, ప్రీ ప్రైమరీ టీచర్ అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ ప్రీ ప్రైమరీ టీచర్స్, ప్రైమరీ టీచర్స్, వీళ్ళందరూ భగవంతుని వరప్రసాదితం మీరు చేయడం. ఎందుకు వై అంటే, మనం ఏదైతే చిన్నపిల్లలకు టీచ్ చేస్తున్నామో, మరి చిన్నపిల్లలకు టీచ్ చేయాలంటే ఏదో పెద్ద లెక్చర్ ఇవ్వడము, లేకపోతే ఒక పెద్ద ఉపన్యాసాలు చేయడం అవసరం లేదు. ఏం చేయాలి, ఏమి చేయడం ఉండదు, చెప్పేది ఏమీ ఉండదు, ఉన్నదంతా చేయడమే. వాళ్ళకు ఏం చేస్తే చూసి నేర్చుకుంటారు వాళ్ళు. అంటే మిగతా ఉపాధ్యాయుల కన్నా ఒక గొప్ప విషయం ఏంటి ప్రీ ప్రైమరీ టీచర్స్ అంటే, వాళ్ళు చెప్తారు మిగతా టీచర్స్, కానీ ప్రీ ప్రైమరీ టీచర్స్ ఏం చేయాలి, చెప్పడం కాదు. వాళ్ళు చెప్తే పెద్ద ఐఐటి అని వాళ్ళకి చెప్పే ప్రొఫెసర్ వచ్చి ఏదో చెప్పి ఇక్కడ చెప్తే వాళ్ళకి ఏం అర్థం కాదు, నథింగ్. ఏం చేయాలి, వాళ్ళతో పాటుగా చేయాలి, అది గొప్ప విషయం. మరి అలా చేయాలి అంటే వాళ్ళు కూడా ఎలా మారాలి, చిన్న పిల్లల్లాగా మారాలి. సో నాకు తెలిసి టీచర్స్ అందరూ, ఎవరైనా టీచర్స్ వాళ్ళ ఫ్యామిలీ కన్నా ఎక్కువ పిల్లలతో గడుపుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ బాల్యాన్ని, వాళ్ళ లైఫ్ లాంగ్ కూడా ఒక చైల్డ్హుడ్లో మళ్ళీ గడుపుతున్నారు. కాబట్టి వాళ్ళు అందుకే ఒక గాడ్ గిఫ్ట్ అనేటువంటిది చెప్తున్నాను. ప్రీ ప్రైమరీ టీచర్ అనేది ఒక గొప్ప అవకాశము, అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం. దాన్ని మీరు ఇంకా ఇంతే గొప్పగా మరి వాళ్ళలో ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్ళి ఎందుకంటే అక్కడ బేస్ పాయింట్ అదే కాబట్టి వాళ్ళని ఇంకా ఉన్నతమైన తీర్చిదిద్దడానికి మీరు మరింత ఓపికతోని, మరింత కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.